తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం ఏపీలో పొలిటికల్ తుఫాన్ సృష్టిస్తోంది. లడ్డు కేంద్రంగా మొదలైన రాజకీయ వాయుగుండం తీరం దాటకుండానే నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మహాప్రసాదం వర్సెస్ మనోభావాలుగా మొదలైన వివాదం చిలికి తిరుమల ప్రతిష్ఠ వర్సెస్ నాయకుల పరువుగా మారింది. ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం తగ్గేదే లేదంటూ మాటల తూటాలు విసురుకుంటున్నారు. ఇటు ఆరోపణలు అటు ప్రత్యారోపణలు, ఇటు ఆందోళనలు అటు కౌంటర్లు. ఏపీ పాలిటిక్స్ లో లడ్డూ మంటలు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం టార్గెట్ గా మండిపడుతున్నారు కూటమి నేతలు. టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. పవిత్రమైన క్షేత్రంలో అపవిత్రం జరుగుతున్నా చూస్తూ కూర్చుంటే అది పొరపాటే అవుతుందని స్పష్టం చేశారు. ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు. లడ్డూ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దీన్ని హిందూ ధర్మంపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను శిక్షించాలన్నారు. ఏపీలో ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు బండి సంజయ్. హిందూ దేవాలయాల్లో హిందువులు ఉండాలి, హిందువులు కరువేరా? మరి వేరే దేవాలయాలు వేరే మతానికి సంబంధించిన దానిలో హిందువులను పెడుతున్నా? పెట్టదు, మేము కూడా పెట్టమన్నాం, పెట్టడం తప్పు కూడా. కాబట్టి ఇది పూర్తిగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. లడ్డూ ప్రసాదం అనేది చాలా పవిత్రమైంది. దీని మీద వెంటనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది. ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్య మతస్థులను టీటీడీ బోర్డులోకి తీసుకోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని ఆరోపించారు బండి సంజయ్. తిరుమల శ్రీవారి లడ్డూకు ప్రాధాన్యం పెరగడం వల్లే పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి లేఖ రాసినా మార్పు రాలేదన్నారు. ఇలా మొత్తము భక్తులందరూ కూడా అతలాకుతలమవుతున్నారు ఇవాళ, ప్రతి ఒక్కరు కూడా. దీని ప్రధాన కారణం ఏంటంటే, పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి పెడతారు, ఏది టీటీడీ బోర్డు మెంబర్లకు పెడతారు. ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు. దీనివల్లనే అనర్థాలు. పోయినసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చారు, కరెక్ట్ అని చెప్పండి. ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించదు. వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో టీటీడీతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అందువల్లే తిరుమలలో ఇలాంటి దారుణాలు జరిగాయని అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అనేది వాస్తవం అన్న మంత్రి దర్యాప్తు చేసి నిందితులను శిక్షిస్తామన్నారు. ఒక ముఖ్యమంత్రిగా వ్యవస్థలను కాపాడాల్సిన వ్యక్తి వ్యవస్థలను ఎప్పుడైతే నిర్వీర్యం చేయటం బిగిన్ చేశాడో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు చూస్తూ ఉన్నారు, నిన్న మొన్నట్లో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా తప్పులు. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. తిరుపతి లడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం, వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు. తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఇట్లాంటి నమ్మకాన్ని ఒమ్ము చేసే కార్యక్రమాలు ఎవరు చేసినా సరే వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుకుంటాం. తిరుమల లడ్డు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి టీజీ భరత్. భక్తుల మనోభావాలను గత ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని, అలాంటి వారికి మళ్లీ అవకాశం ఇవ్వకుండా రాష్ట్రం నుంచి బయటకు పంపేయాలని అన్నారు. మనకు ఎంతమందికి హిందూస్కి బాధపడుతున్నామో మీరు ఆలోచన చేయండి. సో అట్లాంటి ప్రభుత్వంని మాత్రం ఫ్యూచర్లో ఎప్పుడు కూడా కొనసాగించరాదు. వాళ్ళని ఎగ్జిట్ చేయాలమ్మా ఆంధ్రప్రదేశ్ నుంచి. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు బీజేపీ యువమోర్చా కార్యకర్తలు. గత ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని, శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ ఆందోళన చేపట్టారు. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు పోలీసులు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశంపై విశాఖలో ఆందోళన చేపట్టారు జనజాగరణ సమితి కార్యకర్తలు. ఈ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్న జనజాగరణ సమితి కార్యకర్తలు ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.